శరీరానుసారులు, శరీరంలో ఉండాలని డిజైర్స్, కోరికలు కలిగి ఇష్టపడేవాడు శరీరంకున్న మనసునే ఇష్టపడతాడు. శరీరము సంబంధమైన నమ్మకాలనే నమ్మటానికి ఇష్టపడతాడు. అదే ఆత్మ అనుసారులు, నేను దేవుడిలో ఉండాలి, బాగుండాలని కోరుకునేవాళ్ళు శరీరాన్ని దాటి ఆత్మ ఏమనుకుంటున్నాడు, ఆయన మైండ్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఆయన నమ్మకాలను వీళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమవుతుంది కదా? ప్రభు నన్ను దేవుళ్ళో ఉంచు అంటే నువ్వు దేవుళ్ళో ఉండవు. నేనెందుకు పలానా దానిలోనే ఉన్నాను అంటే అలా కాదు. నీ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే నీలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మైండ్కి నువ్వు ఇచ్చుకోగలవా లేదా? ఆత్మ స్వభావాన్ని నువ్వు నమ్ముతావా లేదా? హోలీ స్పిరిట్ తన ఓన్ నేచర్ ఉంది, తన ఓన్ డిజైర్స్ ఉంటాయి. వాటన్నిటికీ నువ్వు ఏకీభవించి సంతకం పెడుతున్నావా లేదా? దట్ ఈజ్ ఇంపార్టెంట్.